ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తరువాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసిన ఒక కొబ్బరి ముక్కను వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అలా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేపుకోవాలి. అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, ఒకటి లేక 2 ఎండుమిర్చిని తుంచేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకన్నదే లేకుండా ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంటుంది కదా, ఆ పోపు అందులో పెట్టుకోవాలి. అంతేనండి.